ధర్మరాజా, ఇది పుణ్యం యొక్క విశేషం. నీకు ఇప్పుడు బాగా అర్థమైందని నేను అనుకుంటున్నాను అన్నాడు మార్కండేయ మహర్షి. అంటే దాని అర్థం ఏంటంటే, ఈ తారతమ్యాన్ని నువ్వు గమనించవలసి ఉంటుంది. ఇది ధర్మరాజు గారికి మార్కండేయుడు చెప్పడంలో ఉన్నటువంటి రహస్యం. అంతేగాని ఏదో ఓ కథ తీసుకొచ్చి ధర్మరాజు గారికి చెప్పడానికి ఆయన అంత అమాయకుడు కాదు, ఉత్తిని కూర్చుని వినడానికి. అక్కడ ఉన్నవాళ్ళు ఎవరు? ఏదో చందమామ కథలన్నీ చెప్తే వినడానికి కూర్చున్న వాళ్ళు కాదు, సమయాన్ని అతి విలువైనదిగా చూసేవాళ్ళు. ఒకరు శ్రీకృష్ణ భగవానుడు, ఒకడు నారద మహర్షి, ఒకడు మార్కండేయుడు, ఒకడు ధర్మరాజు, వేరొకడు ధౌమ్యుడు. మిగిలిన వాళ్ళు నిత్యాగ్నిహోత్రీకులైన విప్రులు. ఏ కారణం లేకుండా ఎందుకు వింటారు? ధర్మరాజా, ఇది పుణ్యం యొక్క విశేషం. నీకు ఇప్పుడు బాగా అర్థమైందని నేను అనుకుంటున్నాను అన్నాడు మార్కండేయ మహర్షి. అంటే దాని అర్థం ఏంటంటే, ఎంతకాలము పుణ్యములు చేసి కీర్తి ఈ లోకమునందుంటుందో అంతకాలము మాత్రమే స్వర్గలోకమునందు నివాసం ఉంటుంది. కాబట్టి స్వర్గలోకాన్ని అపేక్షించడం కన్నా దాన్ని చిత్తశుద్ధి కొరకు ఈశ్వరుడు నన్ను అనుగ్రహించాలని కోరుకుంటే, మళ్ళీ పుట్టడం, మళ్ళీ చావడం, ఈ సుఖ దుఃఖాలు అనుభవించడం, ఈ గొడవ అనేటటువంటివి లేకుండా ఉండగలుగుతాడు. ఒక్కొక్కచో స్వర్గలోకవాసం అంత పుణ్యం లేకపోవచ్చు, కానీ చాలా పుణ్యం చేసినవాడు అనుకోండి, అది పుణ్యం కింద ఉంచుకుంటాను అనుకుంటే ఏమవుతుందంటే, ఉత్తర జన్మల యందు దాన్ని అనుభవించాలి. కాబట్టి అది జన్మకి కారణం అవుతుంది. వచ్చే జన్మలో పుడతాడు, ఈ జన్మలో ఏదో చాలా పుణ్యం చేశాడు. ఈ పుణ్యం అంతా ఎందుకు పనికి వస్తుందంటే, ఎంత వేగంగా దీన్ని హరించచ్చని చూస్తారు. సమున్నతమైనటువంటి స్థితిలో అధికారంలో కూర్చున్నాడు అనుకోండి, ఒక చక్రవర్తిగా కూర్చున్నాడు అనుకోండి, ఆ సింహాసనం మీద కూర్చోడానికి, చక్రవర్తి అని అనిపించుకోవడానికి ఎంత పుణ్యం వ్యయమైపోతుంది. ఒక జన్మలో చక్రవర్తిగా ఓ 30 సంవత్సరాలు అనుభవించాడు, అయిపోయింది పుణ్యం అంతా. గత జన్మలో ఎంతో కష్టపడి చేసుకున్న పుణ్యం అంతా ఓ 30 ఏళ్లలో పూర్తయి పాపం మాత్రం మిగిలిపోతుంది. అనుభవంలోకి రావాలిగా మళ్ళీ అది. ఇప్పుడు మళ్ళీ పాపం చేయకుండా పుణ్యమే చేస్తామని ఏమి నమ్మకం మనుష్య జన్మలోకి వస్తే? అదే పుణ్యాన్ని చిత్తశుద్ధి కొరకు వాడుకోవాలి అని నిశ్చితంగా సంకల్పం చేసుకుని పరమేశ్వరుడికి ధారపోసేశాడు అనుకోండి, నాకు అక్కర్లేదు, ఈ పుణ్యం నాకేమీ ఉపకారం చేయక్కర్లా, ఈ పుణ్యం అన్నది నాకేం లేదు, ఈశ్వర మీరు చేయించారు, మీకే అర్పించేస్తున్నాను అన్నాడు అనుకోండి, భగవంతుడి యొక్క అనుగ్రహానికి పాత్రుడు. వీడు రా నిజాయితీపరుడు. లోకంలో పుణ్యం చెయ్యడం అనే మాటకు అర్థం ఏమిటి? ఓ ఆవు దగ్గరికి వెళ్ళి మీరు కాస్త గ్రాసం పట్టుకొచ్చి వేశారనుకోండి, పుణ్యం వస్తుంది. కానీ గ్రాసాన్ని పెంచింది మనం కాదు, పచ్చిగడ్డి పరకల్ని, ఆవుని సృష్టించింది మనం కాదు, ఆ పరకలు కొయ్యడానికి చేతిలోని శక్తి మనది కాదు. యాదేవి సర్వభూతేషు శక్తి రూపేణ సంస్థిత నమస్తస్యే 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 నమో నమః. ఆ తల్లే శక్తి రూపంలో ఉంది. తెచ్చి పెడితే తిని ఆ గడ్డి పరకల వలన ఓ పుణ్యం అంటూ ఉంటే, ఆ పుణ్యం చిత్తశుద్ధికి పనికి రావాలి అని అనుకున్నాడు అనుకోండి, ఇప్పుడు ఏమవుతుందంటే పాపం అనేటటువంటిది దుఃఖ రూపంలో తనంత తాను క్షయం అయిపోతుంది. ఏదో ఒక దుఃఖాన్ని అనుభవిస్తుంది, దుఃఖం లేకుండా ఉండదుగా. ఏదో దుఃఖం చిన్నదో పెద్దదో ఉంటుంది, ఓ కాళ్ళని పెట్టడమో చేయని పెట్టడమో ఏదో ఉంటుంది. ఆ రూపంలో ఆ దుఃఖం క్షయం అయిపోతుంది. ఇప్పుడు దుఃఖం లేదు, పూర్తిగా పోయింది. పుణ్యం అసలు చేసుకున్నది లేదు, ఎందుకని అంతా ఈశ్వరుడి కోసం అర్పించేశాడు. ఇప్పుడు చిత్తమా శుద్ధమైపోయింది, పాపపుణ్యములు రెండూ లేవు, అనుభవించడానికి లేనప్పుడు జన్మెందుకు ఇంకా? ఆ క్షణంలో ఈశ్వరుడు జ్ఞానాన్ని కటాక్షిస్తాడు. అథవా చిత్తశుద్ధి ఏర్పడిందనుకున్న నాడు జ్ఞానం ఇస్తే సంచితము దగ్ధమైపోతుంది. ఆ జ్ఞానము కలగగానే ఇక సంచితం ఉండదు, కాలిపోతుంది. కాలిపోతే ఇక పునర్జన్మ ఉండదు. సంచితం అంటే కొన్ని కోట్ల జన్మల్లో చేసిన పాపపుణ్యాలు ఇంకుండవు, కాలిపోతాయి. కాబట్టి స్వర్గలోకవాసం అనేటటువంటిది ఎంత తాత్కాలికమైనదో, ఎలా కింద పడిపోతారో మార్కండేయ మహర్షి చూపించారు. ఇందులో విచిత్రం ఏమిటంటే, భగవంతుని యందు భక్తి కలిగినటువంటి మార్కండేయుడు, భగవంతుని యందు భక్తి కలిగిన ప్రాణులే కాబట్టి శరీరాలు ఏవైనా కూడా తాబేలు కొంగ అదే శరీరంతో అలాగే ఉన్నాయి. ఎవరికన్నా ఇన్ని పుణ్యాలు చేసి స్వర్గలోకంలో ఉన్న ఇంద్రజుమ్నుడి కన్నా వాటి ఆయుర్దాయం ఎక్కువ. అవి సాక్ష్యం చెప్తే మళ్ళీ వెళ్ళాడు. కానీ ఇంద్రజుమ్నుడు ఇంతకాలం స్వర్గంలో ఉండగలిగాడా? ఉండలేకపోయాడు. ఇప్పుడు ఈ చెప్తున్న తాబేలు ఒకటి కూడా వెళ్ళిపోయింది అనుకోండి, మళ్ళీ కింద పడిపోతాడు. కాబట్టి ధర్మరాజా,
పుణ్యం అనేటటువంటిది కేవలముగా అనుభవైక వేద్యము కొరకే చేసుకుందాం అనుకోవడం అంత ఉపయుక్తమైన విషయం కాదు. ఆ పుణ్యాన్ని చిత్తశుద్ధి కొరకు ఉపకరణంగా వాడుకున్న వాడెవడో వాడు ధన్యుడు సుమా. అందుకని మనిషి జీవితంలో ఆ క్రమానికి క్రమంగా అలవాటు పడడం అనేటటువంటి దానికి ఒక కోరిక ఉంటే తప్ప ఆ అలవాటు పడడం. మీరు ఒక్కటి గమనించండి, ఎప్పుడో అప్పుడు ఎవరో ఒకడు ఒక ప్రశ్న వేసుకుంటాడు. ఎవడు ఆ ప్రశ్న వేసుకున్నాడో దాని జవాబు కోసం అన్వేషించాడో, అన్వేషించి బాగా సత్యాన్ని మనసులో ఊంచుకున్నాడో, వేదాన్ని ఆధారంగా తీసుకున్నాడో వాడొక్కడే ఆ దిశలో ప్రయాణం చేయగలడు. మిగిలిన వాళ్ళకి సాధ్యం కాదు ఆ ప్రయాణం. ఎవరికి అది సాధ్యం అవుతుందంటే, చూడండి, ప్రయాణం చేసేవాళ్ళు ఉంటారు. అస్తమానం ఏదో ఊరిళ్ళి వచ్చి చేశారనుకోండి. గత సంవత్సరం నేను అలాగే తిరిగి ఎప్పటికి ఉన్న ఊళ్ళో ఉండడం, ఈ డైరీ తీస్తే ఎప్పుడూ ఇంకో ఊళ్ళో ఉపన్యాసాలే, రాను 2 రోజులు పెట్టి సర్దుకోను మళ్ళీ పెడుతూ ఉండడం, ఎప్పటికీ ఉన్న ఊళ్ళో ఉండడం అనిపించేది. అలా జీవుడికి ప్రయాణం మీద విసుగు రావాలి ఎప్పుడప్పుడు. ఎన్నాళ్ళు ఇంకా ఏ శరీరం అయితే ఏంటంటే ఆకలి, పొట్ట పోసుకోవాలి, నిద్ర, పడుకోవాలి, మైథునము, సంతానాన్ని కనాలి, జర, వృద్ధాప్యాన్ని పొందాలి, మరణము, పుచ్చుకున్న శరీరాన్ని వదిలిపెట్టాలి, అదెంత బాధో మళ్ళీ కొత్త శరీరంలోకి ప్రవేశించడం అంత బాధ. ఏ అమ్మ కడుపులోనైతేనే ఆ కటిక చీకట్లో పడి ఉండాలి, బయటికి రావాలి, అక్కడి నుంచి మళ్ళీ పెరగాలి. ఇలా ఎన్ని తిరిగాను ఎన్నాళ్ళు ఇలా తిరగను. ఇక ఇలా తిరగవలసిన అవసరం లేకుండా ఈ శరీరం అన్న దానిలోకి రాకుండా హాయిగా ప్రశాంతంగా ఆనందంగా నేను నిలబడిపోయే రోజు ఎప్పుడు అన్న ప్రశ్న ఎవరైనా వేసుకుని దాని జవాబు కోసం పరితపించాడనుకోండి, వాడికి ఇది అత్యంత ఉపయుక్తమవుతుంది. ఇక తిరగద్దు అనుకున్న వాడికి చిత్తశుద్ధి మీద వాంఛ కలుగుతుంది. ఈ పాత్ర పాయసం పట్టడానికి యోగ్యం కావాలి, అయితే తప్ప పొయ్యడు ఈశ్వరుడు. ఎందుచేత అంటే పోషించాడు అనుకోండి, ఏ పాత్రలో పడితే ఆ పాత్రలోకి, ఆ పాత్రకి ఉన్నటువంటి మకిలి వలన పదార్థము సేవనమునకు ఉపయుక్తము కాదు. బాగా జంగు పట్టిన పాత్రలో తీసుకొచ్చి పాయసం పోశారనుకోండి, మళ్ళీ మీరు ఎవరి చేతిలో ఉన్నా పోస్తానంటే పాత్ర శుద్ధి లేదు, అందులో పోశారు, వాళ్ళు ఇక తిరిగి పుచ్చుకోరు దాన్ని. అందులో పోశారంటే అది విషమైపోయి ఉంటుందంటారు. ఆ పాత్రని బాగా తోమారనుకోండి, అప్పుడు అందులో మీరు ఏది పోసినా ఇబ్బంది లేదు. ఇది శుభ్రంగా ఉంది, ఇందులో పోయిందంటే. పాలు పోసేటప్పుడు ప్రధానంగా ఎందులో పడితే అందులో పోయిరు. ఇందులో పాలు పొయ్యొచ్చా, బాగా తుడిచి పాలు పోస్తారు. పాత్రశుద్ధి ఉంటే తప్ప పాలు పొయ్యనట్టు చిత్తశుద్ధి ఉంటే తప్ప ఆ భాండమునందు ఈశ్వరుడు జ్ఞానాన్ని పోయిడు. అందుకే కొన్ని కోట్ల జన్మల తర్వాత తప్ప జ్ఞానం అంకురించదు అనడానికి కారణం ఎందుకు వస్తుందంటే, అసలు ఆ దిశలో కర్మల్ని పుణ్యకర్మగా మార్చుకోవడం కాకుండా చిత్తశుద్ధి కొరకు వాడడం అనేటటువంటిది వస్తే తప్ప అసలు పునరుత్పత్తి అన్నది, పునర్జన్మ అన్నది ఆగదు. అది అలా తిరుగుతూనే ఉంటాడు ఆ చక్రంలో. ఈ తిరుగుతూ ఉండిపోవడం అనేటటువంటిది ఆగాలని కోరుకున్నవాడు ఎవరు ఉంటాడో వాడికి పుణ్యకర్మని మళ్ళీ అనుభవించాలన్న కోరిక చచ్చిపోతుంది. ఉద్దయా బాబు మళ్ళీ రాలేనా శరీరంలోకి, ఏదో పుణ్యకర్మ, ఏ సుఖమైతేనే మళ్ళీ శరీరంలో ఉండాలా వద్దా, మళ్ళీ శరీరంలో దూరాలి, వద్దు నాకు, నేను రాను. అందుకే మీరు చూడండి, మహాజ్ఞానులైన వారందరూ కూడా భయపడేది ఎప్పుడంటే శరీరంలోకి వెళ్ళమంటే భయపడతారు. అది ఎప్పుడు పోతుందని అడుగుతారు. మీరు అందుకే మహర్షులు శాపం ఇస్తే శరీరంలోకి వెళ్ళంటారు. ఆయన ఏదో జ్ఞానంలో ఉంటాడు, హాయిగా ఆత్మగా ఉంటాడు, ఎక్కడో ఏదో ప్రారంధం తప్పు జరుగుతుంది, నువ్వు బలన శరీరంలోకి వెళ్ళంటారు. అది ఎప్పుడు పోతుందంటే, నాకు ఎప్పుడు శాప విమోచనం, ఆ శరీరం ఎప్పుడు పోతుందంటే. నహుషుడి కథ మీరు విన్నారుగా భారతంలో. అలా ఉందా, ఏది కనబడితే దాని బలం నాకు వస్తుంది అన్నారుగా. తింటూ పడుందాం అనుకోడు, ఎప్పుడు వదిలేస్తాను ఆ శరీరం అంటాడు. అంటే తానుగా ఉండడాన్ని ఇష్టపడతాడంటే ఆత్మగా ఉండడాన్ని మాత్రమే ఇష్టపడతాడు. ఆ స్థితి కోరుకున్నటువంటిది, దాని యందు బలీయమైన స్థితి ఏర్పడితే పుణ్యకర్మాచరణమునందు అనురక్తి ఉండదు. అందుకే ఆ స్థాయికి వెళ్ళిపోయినటువంటి జీవన్ముక్తులైన మహాత్ములకు విధి నిషేధములు అన్వయములు కావు. విధి నిషేధం అంటే ఇలా ఉండాలన్నది అన్వయం అవదు, ఇలా ఉండకూడదన్నది అన్వయం. ఎందుకంటే వాళ్ళు ఇంకా అన్నీ వదిలిపెట్టేసి ఆత్మగా నిలబడిపోయి ఉండిపోతాడు ఆ జీవన్ముక్తుడు.
కాబట్టి ఓ ధర్మరాజా, ఈ విషయాన్ని నువ్వు గ్రహించిన నాడు పుణ్యమో పుణ్యమో అని వెంపర్లాడడం ఎంత తేలికగా అది హరించుకుపోతుందో, ఎలా పడిపోతుంటాడో, ఎలా పైకి వెళ్తూ ఉంటాడో గమనించావుగా. వెతుక్కుని వచ్చాడు, అడిగాడు, వెళ్ళాడు, మళ్ళీ ఎన్నాళ్ళు ఉంటాడు, మళ్ళీ తోసేస్తారుగా ఎప్పుడప్పుడు, మళ్ళీ పడిపోతాడు. కాబట్టి ఉపాధి ఏది అన్న దాంతో సంబంధం లేదు తరించడానికి. మీరు అదొకటి బాగా గుర్తుపెట్టుకోవాల్సి ఉంటుంది. ఇది ఒక తొడుగు అంతే. ఈ మనుష్య శరీరం అనేటటువంటిది అన్ని తొడుగులలోకి ఉత్తమమైన తొడుగు. ఎందుకంటే దీనికి సహజంగా అధికారం ఉంటుంది, అన్ని పుణ్యకర్మలు చేయొచ్చు, దీంతో బుద్ధి ఉంటుంది. కానీ ఒక్కొక్కసారి మినహాయింపులు ఉంటాయి. మిగిలిన తొడుగుల్లో కూడా అంతకన్నా మహాజ్ఞానులు ఆ తొడుగుల్లో ఉంటూ ఉంటారు. అందుకే మీకు ఎక్కడ కనపడదు. ఒక్క సనాతన ధర్మంలో మాత్రం జంతు శరీరములలో ఉన్నటువంటి వాళ్ళు అద్భుతమైన సభలలో నిలబడి ఉంటారు. కనక సభ అని చిదంబరంలో ఉంటుంది. అందులో ప్రతిరోజు ప్రదోష వేళలో పరమశివుడు తాండవ నృత్యం చేస్తాడు. అక్కడ నటరాజుగా ఉంటాడు. ఆయన నటరాజుగా ఉన్నప్పుడు కింద పాము శరీరం, పైన మనిషి ముఖం, పతంజలి నిలబడి ఉంటాడు. వ్యాఘ్రపాదుడు అని కింద పెద్ద పులి శరీరం, పైన మనిషి యొక్క తల, ఒక పక్క వ్యాఘ్రపాదుడు నిలబడతాడు. ఒక పెద్ద పులి, ఒక పాము రెండు క్రౌర్యానికి ప్రతీకలు. వెంటబడి పీకేస్తాయి, పగపట్టి వెంటబడి కరుస్తుంది పాము. అంత చంచలంగా పారిపోయి కరిచేటటువంటి పాము సంగీతం విందంటే పోను అనుకోవచ్చు, నృత్యాన్ని ఇలా పైకి లేచి వింటుంటుంది. మీరు ఎప్పుడైనా నటరాజ సభ చిత్రాన్ని చూశారో లేదో, ఇప్పటికీ కాంచీపురం వెడితే ఏకాంబరేశ్వర సన్నిధానంలోకి వచ్చాక నటరాజస్వామి దేవాలయంలోకి వెడితే కొంచెం మీరు పట్టి చూస్తే నటరాజస్వామి వెనకాతల ఉంటుంది కనక సభ. అద్భుతమైనటువంటి మూర్తి గీసి ఉంటుంది, గోడంతా కూడా. అందులో కనపడతారు వ్యాఘ్రపాదుడు, పతంజలి. పాము పులి కదలకుండా నిలబడ్డాయి, అంగీకరించారు, వాళ్ళిద్దరిని ఉండమన్నారు సభలో. ఒక్కొక్కసారి ఉపాధి సంబంధం ఉండదు, ఉండకుండా లోపల ఉన్న జీవుడంతటి మహాత్ముడు అందులో ఉంటాడు. నహుషుడు పూర్వజన్మ జ్ఞానంతో కొండ చిలువలో లేడు నిన్న భారతంలో. మనుష్య భాషను అర్థం చేసుకుని మాట్లాడగలిగినటువంటి పుణ్యకర్మ కలిగిన దీర్ఘాయుష్మంతులైనటువంటి ప్రాణులుగా తాబేలు కొంగాలేవు. అందుకనే శంకర భగవత్పాదులు మాట అంటారు, వటుర్వాగి నరత్వం దేవత్వం నగవన మృగత్వం మశకత పశుత్వం కీటత్వం భవతు విహగత్వాది జననం సదా తత్పాదాబ్జ స్మరణ పరమానందలహరి విహారాసక్తం చేద్రు దయమిహ కింతేన వపుషా అన్నారు. శరీరంతో ఉందయా పరమేశ్వర, లోపల ఉన్న జీవుడు భక్తుడైతే ఏ శరీరంలో ఉన్నా అదృష్టవంతుడే. సాలెపురుగు, ఏనుగు, పాము పరమేశ్వరుణ్ణి సేవించలా? ఓ కొండ భద్రాచలం రామచంద్ర ప్రభువుని సేవించి తన తల మీద పెట్టుకోవాలా? కాబట్టి అందుకే కదూ దూర్జటి అంటాడు, ఏ వేదంబు పఠించే లూత భుజగం వేశాస్త్రములు చూచే తానీ విద్యాభ్యాసమనర్చె కరి చెంచే మంత్రమూహించే బోధావిర్భావ నిధానముల్ చదువులయ్యా కాదు మీ పాద సంసేవాసక్తియ కాకజింతుతతికిన్ శ్రీకాళహస్తీశ్వర అంటాడు. అందుకే స్వర్గనరకముల కన్నా ఏ భయము లేకుండా సంతోషంగా ఉంచగలిగినది రెండవది ఇది అంటే భగవద్భక్తి. ఆ భగవద్భక్తి ఉన్నవాడికి ఏది ఉన్నా ఏది పోయినా సంతోషం. అందుకే ఆ ప్రహ్లాదుడు అంటాడు, నీ పాదకమలంబు నియతిగొల్చిన దాన్ని చేరునే సురరాజ భోగపరత చెవులు వినరావు చిత్తంబు చిక్కుపడును సేవలన్నయుమరచు నీ మహిమమాన్పి మేలు చేసితివి నీ మేర మేటి సూపి అంటాడు. ఎందుకయా దిక్కుమాలిన అధికారాలు? గర్వంతో ఇంతటి వాణ్ణి అన్న అహంకారంతో కళ్ళు కనపడవు, చెవులు వినపడవు, భగవత్ సేవ చేయడానికి సమయం సరిపోదు. ఏమిటి ధరించుకున్నట్టు? వద్దయా, నాకు ఆ ఐశ్వర్యాలు వద్దు, నాకు ఆ పదవులు వద్దు, హాయిగా ఇలా ఉండని ఉంటే చిత్తం నీ మీద పెట్టుకోవడానికి అవకాశం ఉంటుందంటే ఏదైనా పరమేశ్వరుడు ఉన్నాడంటే. కాబట్టి వాడికి ఏమిటి లోటు? ఎప్పుడూ సంతోషంగా ఉంటాడు. భగవద్భక్తి సరి అయినటువంటి పరిష్కారం. రెండవది చిత్తశుద్ధి కొరకు పుణ్యకర్మాచరణము కొంచెం పై స్థాయిలో నిలబడగలిగితే, అథవా తేలికైన మార్గం ఆ భక్తి. ఎందుకు చేశారండి? పుణ్యం కోసం కాదండి, చేయకుండా ఉండలేక. పక్క ఆయన పేపర్ చదివి పక్కనెట్టాడు, ఒకసారి ఇస్తారేంటి చదువుతానన్నాడు. ఏమీ లేదండి వాళ్ళ పేపర్లో. ఒక్కసారి అదే నేను తెలుసుకుంటానని చదువుతాడు.
ఎందుకు ఆయన చెప్పాడుగా ఏమీ లేదని నువ్వెందుకు చదవడం అంటే నువ్వు గంట చదివేసి అవునండో ఏమీ లేదని కూర్చోవాలి. ఆయన చెప్తే నమ్మకుండా ఏమీ లేదు అందులో తెలుసుకోవడానికి పేపర్ చదువుకున్నట్టు రోజు భగవంతుని యొక్క కార్యం చేయకుండా ఉండలేక భగవత్ కార్యం చేస్తున్నాడు. ఎందుకయా పూజ చేస్తావు చేయకుండా ఉండలేక, ఎందుకయా భారతం చదువుకుంటున్నావు చదువుకోకుండా ఉండలేక. అంతేగానే భారతం చదువుకుంటే పుణ్యం వచ్చేస్తుందని కాదు. ఆ భారతం జరిగితే కాసేపు భగవంతుడి గురించి జరిగితే నాకు అదో సంతోషం. ఒకడికి కొడుకుని చూస్తే సంతోషం, ఒకడికి కూతుర్ని చూస్తే సంతోషం, ఒకడికి మనవాణ్ణి చూస్తే సంతోషం, ఒకడికి భారతం చదువుకుంటే సంతోషం. ఎవడ అదృష్టాన్ని బట్టి వాడికి సంతోషం. కాబట్టి ఆ భగవద్భక్తి శాశ్వతమైనటువంటి ఆస్తి. కాబట్టి ఈ తారతమ్యాన్ని నువ్వు గమనించవలసి ఉంటుంది. ఇది ధర్మరాజు గారికి మార్కండేయుడు చెప్పడంలో ఉన్నటువంటి రహస్యం. అంతేగాని ఏదో ఓ కథ తీసుకొచ్చి ధర్మరాజు గారికి చెప్పడానికి ఆయన అంత అమాయకుడు కాదు, ఉత్తిని కూర్చుని వినడానికి. అక్కడ ఉన్నవాళ్ళు ఎవరు? ఏదో చందమామ కథలన్నీ చెప్తే వినడానికి కూర్చున్న వాళ్ళు కాదు, సమయాన్ని అతి విలువైనదిగా చూసేవాళ్ళు. ఒకరు శ్రీకృష్ణ భగవానుడు, ఒకడు నారద మహర్షి, ఒకడు మార్కండేయుడు, ఒకడు ధర్మరాజు, వేరొకడు ధౌమ్యుడు. మిగిలిన వాళ్ళు నిత్యాగ్నిహోత్రీకులైన విప్రులు. ఏ కారణం లేకుండా ఎందుకు వింటారు అంటే అందులో ఏదో వేదాంత ప్రతిపాదనం ఉన్నది అని గుర్తు. కాబట్టి ఈ మాటలు చెప్పి ఆయన అన్నాడు, ధర్మరాజు గారు ఒక మాట అన్నాడు, చాలా సంతోషం, నేను మీరు చెప్పినటువంటి విషయాన్ని పూర్తిగా జీర్ణం చేసుకున్నాను. లోకంలో ఒక్కొక్కడు ఒక్కొక్క పేరుతో పుడతాడు, పుట్టి ఇంకొక పేరుతో పిలవబడుతూ ఉంటాడు. ఇది చాలా చిత్రంగా ఉంటుంది. కీర్తి అన్న మాట కదా వచ్చింది అక్కడ. కీర్తికి గుర్తు ఏమిటో తెలుసా? అసలు ఆ పేరే మారిపోవడం. మీకు నేను ఒక ఉదాహరణ చెప్పాలి అంటే, రామచంద్ర ప్రభువు పుట్టినటువంటి వంశం ఇక్ష్వాకు వంశం. దానికి వంశకర్త ఇక్ష్వాకు, అందుకని ఇక్ష్వాకు వంశం. కానీ తరువాతి కాలంలో ఏమైపోయిందంటే దాన్ని ఇంకా కొంతమంది పేర్ల మీద పిలిచారు. కాకుత్సుడు అని ఒక రాజు పుట్టాడు, అందులో కాకుత్స వంశం అని పిలిచారు. అందరికన్నా గొప్పవాడిగా పిలవబడిన వాడు రఘుమహారాజు, అందుకని రఘువంశం అని పిలిచారు. రఘువంశము అంటే రాముడు పుట్టాడని కాదు, రఘువు పుట్టాడు కనుక. ఇక్ష్వాకు వంశానికి రఘువంశం అని పేరు ఎందుకు వచ్చింది అంటే రఘువు పుట్టాడు కనుక. అసలు వంశకర్త కన్నా ఈయన పేరు పెద్దదైంది అంటే శాశ్వత కీర్తికి గుర్తది, తిరుగులేని కీర్తి అనమాట. అసలు ఆ పేరే వంశమే ఆయన పేరు మీదకి వెళ్ళిపోతుంది. అలా పేరే మారిపోయిన వాళ్ళు కొంతమంది ఉన్నారు. అవి చాలా చాలా గొప్ప విశేషాలు. అది సామాన్యమైనటువంటి విషయంతో వచ్చేటటువంటిది కాదు. అవి ఏదో జీవితాంతం మంచి పనులు చేస్తే వచ్చేవి కావు. అసలు ఎవరూ ఎప్పుడూ ఊహించలేని గొప్ప పని ఒకటి చేస్తే అలా మారిపోతుంది. అది ఒక్కటే అవ్వచ్చు, కానీ ఆ పని అటువంటిది. రఘువు పేరు మీదకి ఎందుకు మారింది ఆ వంశం అని అడిగారు. కాళిదాస మహాకవి రఘువంశ మహాకావ్యంలో అంటాడు, త్యాగాయ సమృతార్థానాం సత్యాయ మితభాషిణాం యశసే విజిగీషూణాం ప్రజాయై గృహమీథినాం. అందుకు మారిపోయింది అన్నాడు. త్యాగాయ సమృతార్థానాం. రఘుమహారాజు గారు ఎంతో ఐశ్వర్యాన్ని సంపాదించాడు. దేనికోసం అంటే దానం చేసేది. సత్యాయ మితభాషిణాం, ఎక్కువ మాట్లాడేవాడు కాదు. చేతకాక కాదు, ఎక్కువ మాట్లాడితే అబద్ధం ఎక్కడైనా మాట్లాడవలసి వస్తుంది. యశసే విజిగీషూణాం, దండయాత్ర చేసేవాడు క్రౌర్యంతోట, కీర్తి కోసం. ఎందుకని? యశమునందనురక్తియు ప్రకృతి సిద్ధ గుణంబులు సజ్జనాళికి. కీర్తి ఉండాలని కోరుకోవడం సజ్జనుడి యొక్క లక్షణం. కాబట్టి కీర్తి కొరకు దండయాత్ర చేసేవాడు. ప్రజాయి గృహమీధినా, సంసారమునందు భార్యతో ఉన్నాడు. దేని కొరకు? కేవల సాంసారిక భోగము కొరకు కాదు, వంశోద్ధారకుడి కంటే తప్ప తనకి పితృరుణం పోదని ఆ పితృరుణం నుంచి విముక్తుడవడానికి కొడుకుని కనడానికి సంసారంలో ఉన్నాడు.